హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు బెండకాయ కర్రీ చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా క్రీమీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కిలో బెండకాయలు తీసుకున్నాను. వాటిని మనకి కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, మీ రుచికి తగినంత ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా, కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేసి ఇలా పెరుగుని బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోండి. ప్యాన్ వేడైన తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇందులో వేసుకొని ఉప్పు, పసుపు కూడా వేసుకొని వేయించుకోవచ్చు, లేదా ఇలాగైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో జిగురు అనేది లేకుండా ఫ్రై అయిపోతుంది. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మెంతులు వేసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచైనా వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఇలా కలర్ మారేంత వరకు వేయించి ఇందులో 2 లేదా 3 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు, టమాటాలు చూడండి కొంచెం మగ్గితే చాలు. మనం ఈ కర్రీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో కచ్చాపచ్చగా తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పెరుగుని ఇందులో వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాలు ఇలా చక్కగా వేయించుకోవాలి. ఆయిల్ అంతా ఇలా పైకి తేలే వరకు క్రీమీగా తింటున్న కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనకి గ్రేవీకి కావలసినన్ని నీళ్లు పోసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. చూసుకుని వేసుకోండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. నేను ముందుగానే పెరుగులో సాల్ట్ వేసాను, కానీ కొంచెం తక్కువైందని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ బెండకాయ కర్రీ రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.